ప్రతిదినం ఏంటంటే మనకు శ్రమ. లోకంలో నివసించాలంటే ఏంటంటే శ్రమ పడాలి మనం. ఎందుకు చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని అంటున్నాడు ఏంటంటే, ఆయన ఒక పాఠం చెప్తున్నాడు. ఏ పాఠం చెప్తున్నాడు? నా శ్రమలో పాల్గొనాడు. అంటే ఆయన శ్రమ పడ్డాడు. అదే శ్రమ ఎవరికప్పుడు చెప్తున్నాడు? అపోస్తలుడైన తిమోతికి అప్పుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, దేవుని వాక్యం మన జీవితాల్లో చూడండి. క్రిస్మస్ అందరూ నమ్ముతారు. యేసు ప్రభు పుట్టాడని ప్రతి వ్యక్తి నమ్ముతారు. ప్రతి వ్యక్తి కూడా దేవుని విశ్వసిస్తారు. ప్రతి వ్యక్తి ప్రపంచంలో మొత్తం అందరూ నమ్ముతారు యేసు ప్రభు పుట్టాడని. ప్రపంచం మొత్తము ఒక సందడి చేసుకుంటారు. కొంత గుడ్ ఫ్రెండ్ కూడా నమ్ముతారు యేసు ప్రభు చనిపోయారు. కానీ పునరుద్ధానాన్ని నమ్మరు. ఏంటిది? నేటి దినాల్లో పునరుద్ధానాన్ని ఐదు చేయలేదు. కానీ మనం ఏం చేయాలి? పునరుద్ధానాన్ని ఐదు చేయాలి. ఏం చేయాలి చూడండి? క్రిస్మస్ అంతా సందడొద్దు. ఏంటంటే క్రీస్తు పునరుద్ధానాన్ని ఏం చేయాలంటే ఎక్కువ చేయాలి. అన్నీ నమ్ముతారు. చూడండి, అందరి దగ్గర యేసు చనిపోయాడు అంటే అనుకుంటూ ఉంటారు. ప్రపంచం కూడా యేసు ప్రభు వారు చనిపోయి లేచాడని కూడా నమ్మరు. నేను హైలైట్ చేయాలి. దీని పునరుద్ధానాన్ని హైలైట్ చేయాలి. దీన్ని హైలైట్ చేయాలంటే పునరుద్ధానం యేసు ప్రభు వారు మరణించి మన కోసం తిరిగి లేచాడన్నది ఈ సత్యమా సత్యం చెప్పండి? సత్యం. కానీ దీని గురించి ఎక్కువ మనం చేస్తామా? పునరుద్ధానాన్ని నైట్గా తీసుకుంటాం. క్రిస్మస్ కొత్త బట్టలు తీసుకుంటాం. క్రిస్మస్కి పిండి వంటలు ఉంటాం. కానీ పునరుద్ధానానికి ఎంతమంది పిండి వంటలు ఉంటారు? ఎంతమంది నూతనమైన యూట్యూబ్ ధరించుకుంటారు? ఎంతమంది అందరు చేసుకుంటారు? బంధువులు తెలుసు. ఇది హైలైట్ చేయాలి. దీన్ని హైలైట్ చేయాలంటే పునరుద్ధానాన్ని హైలైట్ చేయాలి. దీన్ని హైలైట్ చెప్పాలి. పునరుద్ధానాన్ని హైలైట్ చేయాలి. చూడండి మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు 5 వచనాలు చూస్తున్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 3-4 వచనాలు.